తిరుపతి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉపకార వేతనాలు పెంచాలి, యూనివర్సిటీ గేట్ మూసేసి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వెటర్నరీ యూనివర్సిటీ హాస్టల్స్లో విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయించారని విద్యార్థులు ఆరోపించారు. ఇక్కడ మేము వెటర్నరీ స్టూడెంట్స్ మొత్తం గత 30 రోజులుగా మేము నిరవధిక సమ్మెను చేస్తున్నాం. ఈ రోజు 31వ రోజు. మేము ఇలా విద్యార్థి తరగతుల గదులు వదిలేసి యూనివర్సిటీ రోడ్డు మీదకి రావడానికి గల కారణం మా స్టైపెండ్ ఏదైతే గత 13 ఏళ్లుగా యూజీకి 7,000, పీజీకి 9,000, పీహెచ్డీకి 10,000 మాత్రమే ఉన్నది. ఇవన్నీ రిప్రజెంటేషన్ లేదు, కలవని మినిస్టర్ లేదు, సీఎంతో సహా అందరినీ కలిసాము. దానికి ప్రతిఫలంగా మాకు దొరికినది ఏంటంటే మా మెస్ క్లోజ్ చేపించారు. మాకు తిండి పెట్టడం లేదు. ఈ రోజు పొద్దున్న నుంచి హాస్టల్ వెకేట్ చేయమన్నారు. రోడ్ల మీద మమ్మల్ని పంపించారు బలవంతంగా. అలాగే విద్యుత్ సప్లై బంద్ చేశారు. ఇది ఒక లెపెడ్ రోమింగ్ ఏరియా అండి. ఇక్కడ మాకు ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వం తీసుకుంటుందా లేకపోతే యూనివర్సిటీ తీసుకుంటుందా? మేము అడిగేది మేము ఒక డిమాండ్ కాదు, రిక్వెస్ట్ కాదు, మేము హక్కును మేము అడుగుతున్నాం. మాది ఉన్నతమైన నోబెల్ ప్రొఫెషన్ అండి. మేము డాక్టర్స్, వెటర్నరీ డాక్టర్స్. మేము భూప్రపంచం మీద మనిషి తప్ప అన్ని స్పీషీస్ని ట్రీట్ చేసేది మేమే. హ్యూమన్స్కి ఎంబీబీఎస్, బీడీఎస్, బ్యామ్స్, బిహెచ్ఎంఎస్ ఇలాగా ఇన్ని ఉన్నాయి. కానీ పశువులకు వెటర్నరీ ప్రొఫెషన్ మాత్రమే ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎంబీబీఎస్ని వెటర్నరీ అని చెప్పి ఈక్వల్ టు అని చెప్పింది. కానీ స్టైపెండ్ మాత్రం గత 13 సంవత్సరాలుగా 7,000 మాత్రమే ఉన్నది. వాళ్ళకు చూస్తే 25,000, 50,000, 80,000. మాకు మాత్రం 7,000 మాత్రమే ఉన్నదండి గత 13 ఏళ్ళుగా. ఇదే ఎందుకు నిర్లక్ష్యం?